హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ యొక్క ఏపీ ఎన్సెట్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఫీజు అయితే పే చేయాలండి. ఎవరైతే ఫీజు అయితే పే చేస్తారో వాళ్ళందరూ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు గమనించుకోండి. ఎవరైతే ఫీజు అయితే పే చేస్తారో వాళ్ళకు మాత్రమే నెక్స్ట్ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకైతే అవ్వడం జరుగుతుంది. వాళ్ళకు మాత్రమే ప్రతి ఒక్కరూ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫీజు అనేది మనకైతే చూసుకున్నట్లయితే ఫీజు పే చేయడానికి మనకి ఇక్కడ ఏపీ పాలసీ ఆల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ అదేవిధంగా మన యొక్క ర్యాంక్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక క్యాప్చా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మనమైతే ఆన్లైన్ ఫీజు అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓసీ బీసీకి వచ్చేసరికి 700 రూపాయలు, నెక్స్ట్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి 250 రూపాయలు మాత్రమే మనకైతే ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుందండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజుని అయితే మనమైతే 20వ తారీఖు నుండి అయితే మనకైతే పే చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఆల్ టికెట్, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే 26/2025 లేదా ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన అభ్యర్థులు హెచ్ఎల్సీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే పరిగణిస్తారు. ఈ విధంగా అయితే మనకైతే ఎవరైతే ఫీజు పే చేస్తారో వాళ్ళందరూ హెచ్ఎల్సీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఆన్లైన్ ఫీజు అనేది వన్స్ మీరు పే చేసిన తర్వాత దాని యొక్క పేమెంట్ స్టేటస్ అనేది ప్రతి ఒక్కరూ చెక్ చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ చెల్లింపు విజయవంతం కాకపోతే దయచేసి మళ్ళీ అయితే మనమైతే చెక్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క ట్రాన్సాక్షన్ వివరం అయితే అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే 2 days తర్వాత అయితే మనకైతే ఖాతాలోకి అయితే జమ చేయడం జరుగుతుందండి. ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే హెల్ప్లైన్ సెంటర్కి అయితే సంప్రదించాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఫీజు అయితే పే చేయండి. ఎవరైతే ఫీజు పే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇందులో ఫీజు అనేది పే చేసిన తర్వాత మనకైతే ఎవరెవరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే మనకైతే డీటెయిల్గా ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ షెడ్యూల్ ఫర్ డిసెంట్రలైజ్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ క్యాండిడేట్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ర్యాంక్ వైజ్ అయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి ఫస్ట్ ర్యాంక్స్ ఇక్కడ చూసుకున్న 15,000 ర్యాంక్ వరకు అయితే మనకి 21వ తారీఖు అంటే నిన్న అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ అదేవిధంగా ప్రతి ఒక్క ర్యాంక్ అనేది మనకైతే ఇక్కడ నమోదు చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే స్పోర్ట్స్ క్యాండిడేట్స్, నెక్స్ట్ అదేవిధంగా ఎన్సీసీ గేమ్స్ యొక్క సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఇక్కడ మనకైతే రిపోర్టింగ్ అనేది మనకైతే ఎప్పుడు ఇవ్వాలి ఏంటనేది మనకైతే ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. ఈ విధంగా మనకైతే ఫీజు అనేది వన్స్ పే చేసిన తర్వాత ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ప్రతి ఒక్కరు గమనించుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకి ఎక్కడెక్కడ ఉన్నట్లు చూసుకున్నట్లయితే మనకు ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒకసారి మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే ప్రతి గవర్నమెంట్ కాలేజ్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, నెక్స్ట్ అదేవిధంగా ఎంఆర్ఈజిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వైజాగ్. ఈ విధంగా అయితే ఉంటుందండి. ఈ యొక్క వెబ్సైట్ కావాలనుకుంటే ప్రతి ఒక్కరు ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే ఈ యొక్క వెబ్సైట్ అనేది లింక్లో అయితే పెట్టడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ విధంగా ఎవరికైనా ఈ యొక్క పాలసీ కౌన్సిలింగ్ గురించి డౌట్ ఉన్నట్లయితే వెంటనే నాకైతే కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించిన వీడియో అయితే చేయడం జరుగుతుంది.